హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్, మీకు వీడియో నచ్చితే మాత్రం నాకు సపోర్ట్ గా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఆ వీడియో మీద ఉండే అభిప్రాయాన్ని తప్పకుండా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను అందరికీ రీప్లై ఇస్తాను. ఇలాగే నా తరపు నుండి డైలీ ఒక వీడియో మాత్రం తప్పకుండా వస్తుంది. సో మీరు చూసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఆవిడ ఎంతగా బాధపడుతుందో పాపం. ఎవరు మాత్రం ఈ లోకంలో ఆనందంగా ఉండగలుగుతున్నారు? బయట షాపింగ్ కాంప్లెక్స్ల నుండి పెద్ద పెద్ద ప్యాకెట్లు పట్టుకొని నవ్వుతూ చీకు చింత లేనట్లు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు జనం. ఆపి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. అనసూయ నా స్నేహితురాలు కాబట్టి ఆమె చేసిన పని న్యాయమైపోతుందా? ఎందుకు ఒక పురుషుడు ఒక స్త్రీతో, ఒక స్త్రీ ఒక పురుషుడితో సంతృప్తి పడి బ్రతకలేకపోతున్నారు? ఈ మాంగళ్యం, మంత్రాలు, మనుధర్మాలు, సమాజం పెట్టే ఆంక్షలు ఎందుకు వీళ్ళని ఆపలేకపోతున్నాయి? ప్రకృతి శాపమా, లేక చెరిగిపోతున్న హద్దులా? నా దృష్టి అప్పుడే డోర్ తీసుకుని లోపలికొస్తున్న ఒక జంట మీద పడింది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను. అనసూయ ఏడుస్తూనే ఇంకా ఏదో చెబుతుంది. కాసేపటికి నేను వినడం లేదని గ్రహించి కళ్ళు తుడుచుకుని ఏమిటి అలా చూస్తున్నావు అంది. ఆ మూల టేబుల్ దగ్గర కూర్చుంటున్న వాళ్ళెవరో తెలుసా అని అడిగాను. ఎవరు? జంటగా భలేగా ఉంది అంది. అతను మా ఆడబిడ్డ భర్త, డాక్టర్ వినోద్ అన్నాను. ఆవిడ మీ ఆడబిడ్డ అని అడిగింది అనసూయ. అయితే నాకీ ఆశ్చర్యం ఎందుకు అన్నాను. అనసూయ కుతూహలంగా చూసి ఒక్కొక్కలని ఒక్కొక్కరు చూపులతోనే తాగేస్తున్నారు. ఈ విషయం జయంతికి తెలుసా అంది. తెలియకూడదు అన్నాను. ఏం అంది. బాధపడుతుంది. అనసూయ విచిత్రంగా నాకేసి చూసింది. జయంతికి బుద్ధి రావాలని అనుకున్నా కానీ ఈ విధమైన బాధ ఆమెకి కలగాలని నేనెన్నడూ అనుకోలేదు. అసలు ఏ స్త్రీ ఇలాంటి విషయము భర్త గురించి తెలియకూడదు? అదెంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. మరి అలాంటి పెంకి పెళ్ళాలతో ఎవరు మాత్రం వేగుతారు? అప్పటికీ అతను చాలా ఓర్పు పట్టే ఉంటాడు అంది అనసూయ. ఆ ఎక్స్క్యూజ్ నేనొప్పుకోను. అతని వ్యక్తిత్వం దృఢంగా ఉంటే జయంతి ఇలా తయారయ్యేది కాదు. ఎవరో ఒకళ్ళు డామినేట్ చేయగానే అవతలి వాళ్ళు మన కర్మ ఇంతే అని సరిపెట్టుకుని లొంగిపోయి కొంతకాలం అయ్యాక తమ హక్కుల కోసం తిరుగుబాటుగా ఇలాంటి పనులు చేయడం తప్పు. అనసూయ, నీకు కొడుకు కాకుండా ఒక కూతురుండి ఉంటే రేపు ఆ వచ్చే అల్లుడు ఎలాంటి వాడు అవుతాడో అని నువ్వు ఎంత మదన పడతావో ఆలోచించు అన్నాను. కొడుకున్నా బాధే, వాడు నా మొగుడిలాంటి వాడు అవుతాడేమోనని అంది విరక్తిగా. ఎప్పుడూ అంతే, తాడుకి ఆ చివర ఈ చివర ముడులే, మధ్యలోనే పువ్వులు గుచ్చుకుంటాం. ఆ సువాసనలు వాడిపోనంతసేపు ఆహ్లాదంగా ఉంటాం. పెళ్ళైతే ఒక బాధ, పెళ్లి కాకపోతే ఒక బాధ, పిల్లలు పుడితే ఒక బాధ, పుట్టకపోతే మరీ బాధ. ఎన్నో బాధల సంగమం ఈ జీవితం. ఆ హార్టికల్స్ అన్ని దాని పందెంలో విజయం సాధిస్తే లభించేది సంతోషం. ఈ ఆశ్రమాలు కట్టుకుని సంసారాల్ని త్యజించిన బోధ గురువులు కూడా ఇలాంటి బాధలు కలవారే తెలుసా? సామాజిక కట్టడుల నుండి తప్పించుకోవడానికి ఇలాంటి మార్గాలు ఎన్నుకుంటారు అంది అనసూయ. అదే అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? మా చిన్నప్పటి మాస్టర్ ఒక ఆయన ఇల్లు పట్టించుకోకుండా, పెళ్ళాన్ని పట్టించుకోకుండా మరో పంతులమ్మ వ్యామోహంలో ఉండేవాడు. ఆ పంతులమ్మకి మొగుడు, పిల్లలు ఉన్నారు. ఇటు ఈయన ఆలిపోరు భరించలేకపోయాడు. లేచిపోదామంటే సమాజానికి భయపడాల్సి వస్తుంది. చివరికి ఒకరోజు ఆయన సన్యసించానంటూ ఆత్మానంద స్వామి అనే పేరుతో ఒక ఆశ్రమం స్థాపించాడు. పంతులమ్మ కూడా సన్యసించానంటూ వెళ్లి ఆయన దగ్గర మాతాజీగా స్థిరపడింది. ఆయనకి భార్య పిల్లల జంజాటం, ఆవిడకి భర్త పిల్లల గొడవ అన్నీ తప్పాయి. సమాజం తప్పు పట్టలేదు. ఇప్పుడు 300 ఎకరాలు స్వాధీనం చేసుకుని బోలెడు మంది శిష్యులతో, ఆధ్యాత్మిక బోధనలతో, కలర్ టీవీ, వీసీఆర్లతో, మారుతి కార్లతో రంజుగా ఉన్నారు. ఇండియా ది ల్యాండ్ ఆఫ్ సైట్స్ అంది. నాకు నవ్వు, బాధ ఒకేసారి కలిగాయి. ఇటువంటి వాళ్ళ వల్ల నిజమైన స్వాముల్ని, యోగుల్ని మనం నమ్మలేకపోతున్నాం. మానవుడి తెలివి వల్ల విపరీతాలు, వినాశకాలే ఎక్కువగా జరుగుతున్నట్లుగా ఉన్నాయి. హర్షత్ మొహతాలు, వీరప్పన్లు,
లోకాన్ని ఉల్లు అని చేసే రామన్ పిల్లైలు, తీవ్రవాద నాయకులు తమ తెలివితేటల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే ఎంత బావున్ను. 100 మంది మదర్ తెరిసాల వల్ల జరిగే లోకోపకారాల కన్నా ఒక స్వార్థపరుడి వల్ల జరిగే నష్టం ఎక్కువ. నేను పచ్చి బాలింతగా ఉన్నప్పుడు నా బాబుకి ఒక పాల డబ్బా కొనడానికి నాకు స్తోమతలున్నా నేనీ దారి తొక్కేదాని కాను అంది గిల్టీగా అనసూయ. పాల డబ్బా వచ్చాక చీరలు, ఆ తర్వాత నగలు, ఉండడానికో ఇల్లు, ఇలా అవసరాలు మన సిద్ధాంతాలు పెరుగుతూనే ఉంటాయిలే అనసూయ. మన ఆఫ్రాల్ మానవులం, రూల్స్ నిర్మించేది మనమే, కూలగొట్టేది మనమే అన్నాను. అనసూయ 2 చేతుల్లో మొహం దాచుకుంది. ఏం చేసినా ఏడుస్తూ చేయకు, నీ వల్ల కనీసం నువ్వైనా సుఖపడాలిగా అన్నాను. అవును అని ఒప్పుకుంది. మేం బయటకి వస్తుండగా వినోద్ వైపు చూశాను. అతను నన్ను చూశాడు. తల తిప్పుకొని వచ్చేశాను. భార్యకు భయపడేవాడు, భార్యని లెక్క చేయనివాడు కూడా సందు దొరికితే ఇదే పని చేస్తున్నారు. స్త్రీని ప్రేమిస్తారు, కానీ ఆమె పరస్త్రీ అయి ఉండాలి. ఆ రోజు శుక్రవారం. తలంటు పోసుకుని తులసి కోటలో నీళ్లు పోశాను. మన పెద్దలు చేశారు కాబట్టి అదో ఆచారంగా చేస్తారు చాలా మంది, కానీ నాకు తులసి అంటే ఇష్టం. తప్పు చేసిన భర్తని క్షమించకుండా దండించిన ఒకే ఒక పురాణ స్త్రీ తులసి. అందుకే నాకు ఆరాధన, భక్తిగా నమస్కరించి చెంపలేసుకుని లోపలికొచ్చాను. దమయంతి చేతిలో దువ్వెనతో వచ్చి రామ్మ చిక్కు తీస్తాను అంది. నేనెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను. దమయంతి చేతివేళ్లతో జుట్టు సవరిస్తూ చిక్కు తీస్తుంటే ఎంతో హాయిగా అనిపించింది. హాయిగా ఉంది దమయంతి అన్నాను. సాంబ్రాణి పొగేయనా తల్లి అని అడిగింది. నేను ఆశ్చర్యంగా ఇంట్లో అత్తయ్య జయంతి లేరా అన్నాను. ఆమె మాట్లాడకుండా లేచెల్లి మూకుడులో నిప్పులు, సాంబ్రాణి డబ్బా తెచ్చి పొగేయసాగింది. నాకు మత్తుగా అనిపించింది. చచ్చి నీ కడుపున పుట్టాలనుంది దమయంతి అన్నాను. నా జుట్టు పాయలలో మృదువుగా సంచరిస్తున్న ఆమె చేతివేళ్లు గట్టిగా లాగాయి. అమ్మా అన్నాను. దమయంతి కంగారుగా నిప్పు పెట్టిందా తల్లి అంది. కొద్దిగా అని నవ్వేశాను. సన్నగా ఏడుస్తున్న ధ్వని వినిపించింది. హే దమయంతి, ఏమైంది అని వెనక్కి తిరుగుతూ అడిగాను. ఆమె అమాంతం నన్ను కౌగిలించుకొని ఏడ్చేస్తూ అమ్మా అన్నావు. ఏ తల్లి కన్నబిడ్డవో, ఇంకా నా వల్ల కాదమ్మా ఇదంతా చూస్తూ ఊరుకోవడం. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా హాయిగా బ్రతుకు. వీళ్ళు నిన్ను బ్రతకనివ్వరు అంది. ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఉండగా కిరోసిన్ పోసి కాల్చి చంపేయలేరుగా అని ధీమాగా అన్నాను. దమయంతి కన్నీళ్లతో గుప్పెట తెడుస్తూ చూడు అంది. ఆమె గుప్పెటలో నా వెంట్రుకలు తీసుకురమ్మన్నారు అని అంది. చాతబడి చేయిస్తారట. నా వల్ల కాలేదు. చాలా ఆశ పెట్టారు, అయినా నా వల్ల కాలేదు. నోట్లో కొంగు కుక్కుకొని ఏడుపు ఆపుకుంటూ అంది. నా కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఇంకా ఈ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాల? దమయంతిని దగ్గరికి తీసుకున్నాను. ఊరుకో, వెళ్ళి ఇచ్చేయ్, నాకేమీ కాదు అన్నాను. ఆమె వాటిని నిప్పుల్లో వేసేసింది. పని మానేస్తాను, కానీ ఆ పని మాత్రం చేయను అంది. దమయంతి సిగని చూస్తూ ఇది సవరమేగా దమయంతి అని అడిగాను. అవునమ్మా, ఎవరి వెంట్రుకలో నీకు తెలియదుగా. తెలీదమ్మా, తిరుపతిలో కొన్నాను. వీటిలోంచి 4 వెంట్రుకలు తీసి వాళ్ళకియ్యి. నీకు భయమైతే కొత్త సవరం కొనుక్కోడానికి నేను డబ్బులిచ్చేస్తాలే అని రహస్యంగా అన్నాను. ఆమె కళ్ళు తుడుచుకొని అలాగే అని తీసిచ్చింది. ఇచ్చిరాపో, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దువుగాని అని నవ్వాను. మీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదమ్మా. వీళ్ళ చెరల నుండి వెళ్ళిపోవచ్చుగా అంది. చెయ్యవలసిన పనులు వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోమంటావు చెప్పు అన్నాను. దమయంతి జాలిగా చూసి వెళ్ళిపోయింది. అత్తా, ఇదా నీ ఆలోచన అనుకున్నాను. మధ్యాహ్నం అత్తయ్య ఎక్కడికో ఆదరా బాదరా వెళ్లడం బాల్కనీల నుండి చూశాను. ఆ రాత్రి అందరూ పడుకున్నాక మేడ మీదికి వెళ్లి సింటెక్స్ ట్యాంక్ మూత తీశాను. నా చేతిలోనివి అందులో వేసి వచ్చేశాను. మర్నాడు అందరికన్నా ముందు లేచి దమయంతి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ కూర్చున్నాను. జయంతి గదిలోంచి పెద్దగా కేకలు వినిపించాయి. అత్తయ్య, మామయ్య, వినోద్ పరిగెత్తుకుంటూ వెళ్లారు. జయంతి భయంతో కొయ్యబారిపోయి ఉంది. ఆమె మొహం అంతా రక్తం, బొట్లు బొట్లుగా కారుతుంది. అయ్యో తల్లి, ఏమైందే? అత్తయ్య గాబరాగా వెళ్లి కొంగుతో తుడుస్తూ అంది. మొహం కడుక్కోవడానికి నల్ల విప్పాను, రక్తం వస్తుంది అంది జయంతి ఏడుస్తూ. ఆనంద్ కూడా కేకలు పెడుతూ స్నానం చేస్తుంటే షవర్లోంచి రక్తం పడుతుందమ్మా అంటూ వచ్చాడు. ఆ మామయ్య బ్లడ్ ప్రెషర్ పెరిగినట్లుగా విరుచుకుపడిపోయాడు.
అదేమిటి అని వినోద్ మంచం వైపు చూపిస్తూ భయంగా అన్నాడు. చిన్న గుడ్డ బొమ్మ సూదులు గుచ్చబడి ఉంది. దాని తల మీద వెంట్రుకలు, మొహాన సున్నం బొట్లు ఉన్నాయి. అమ్మో, ఏమిటిదంతా? నా గదిలోకెలా వచ్చాయి అని జయంతి గొంతు కీచుగా పలికింది. మా చిన్నప్పుడు మా తాతగారి ఊళ్ళో ఎవరికో చాతబడి చేయిస్తే అది తిరగబడి చేయించిన వాళ్ళకి తగిలిందట. వాళ్ళింట్లోనూ ఇలాగే రక్తం గోడల నిండా కారింది. అన్నంలో కూడా రక్తమే కనిపించేది. ఆ ఇంట్లో వాళ్ళంతా ఒక్కొక్కరు చచ్చిపోయారు. పురిటికెళ్ళిన ఒక కోడలు మాత్రం తప్పించుకుంది అన్నాను. చాతబడేమిటి అని వణుకుతూ అంది అత్తయ్య. అదే నువ్వు నాకు చేయించాలనుకున్నది. మంత్రగాడికి నువ్విచ్చిన వెంట్రుకలు నావో నీ కూతురువో నీకేమైనా తెలుసా అని అన్నాను. జయంతి మొహంలో విపరీతమైన భయం కనిపించింది. బాబుని ఎత్తుకొని పదండి, మనం ఇక్కడ నుండి వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం అంది వినోద్తో. అతని ముఖంలో విస్మయం, ఆనందం కనిపించాయి నాకు. ఎదుటి వాళ్ళ కొంపలు కూల్చడానికి, ప్రాణం తీయడానికి కూడా భయపడని వాళ్ళు ఈ దేశంలో నిలువునా కోసిన ఒక నిమ్మకాయకి, తల వెంట్రుకలకి భయపడతారు. పదండి, ఇంకా నిలబడ్డారేం అని భర్తని కదుపుతూ అంది. ఎన్నిసార్లు అడిగినా రానన్నావుగా, ఇలా ఉన్నపలంగా ఎలా అన్నావు? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళిపోదాం పదండి అంది అభ్యర్థనగా. వినోద్ నా వైపు చూశాడు. నేను చిన్నగా నవ్వాను. అది కాదే అంటూ ఏదో చెప్పబోయింది అత్తయ్య. నువ్వేమీ కల్పించుకోకు. నేను, మా ఆయన, మా బాబు క్షేమంగా ఉండాలి. వెంటనే వెళ్ళిపోదాం. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అంది ఏడుస్తూ జయంతి. మరి నే చెప్పినట్లు ఉంటావా అని అడిగాడు వినోద్. తప్పకుండా పదండి అంది. వాళ్ళు ఓ గంట కల్లా సూట్ కేసులతో వెళ్ళిపోయారు. అత్తయ్య ఏడుస్తూ నన్ను చూసి భయంగా తప్పుకుంటూ తిరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.